తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మరోవైపు తొక్కిసలాట ఘటనలో బాధితులు ఏ స్థాయిలో ఉన్నా కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హోంమంత్రి అనిత. తిరుపతి రుయా ఆసుపత్రిని మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, పార్థసారథి, నిమ్మల రామనాయుడు సందర్శించారు. క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రులు భరోసా కల్పించారు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత బాధితులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుకు ప్రాథమిక రిపోర్టును అందించారు అధికారులు. డీఎస్పీ గేటు తెరవడం వల్లే తొక్కిసలాట జరిగిందని ప్రాథమిక రిపోర్టులో చేర్చారు. తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు 2 కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ పిఎస్ పరిధిలో 1, విష్ణు నివాసంలో మరో కేసు నమోదైంది. అయితే ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తున్నామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 చనిపోగా 41 మంది భక్తులకు గాయాలైనట్టు తెలిపారు. ఇప్పటివరకు 20 మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు తెలిపారు. మరికొందరిని ఇవాళ సాయంత్రం వరకు చికిత్స అందించి పంపనున్నట్టు చెప్పారు. ఐదు మంది భక్తులు మరణించడం, దాదాపు 40 మందికి పైగా గాయపడడం జరిగింది. చాలా విచారకరం. అయితే ఏ రకంగా జరిగింది, దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు విచారణకు ఆదేశించారు. నివేదిక కూడా వారికి అంది ఉంటుంది. అయితే తక్షణమే నిన్న ప్రధానమంత్రి గారి కార్యక్రమం, మంత్రివర్గ సభ్యులందరూ కూడా విశాఖపట్నంలో ఉండడం, ఈ విషయం తెలుస్తూనే తక్షణమే తిరుపతికి వెళ్లాల్సింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వం స్పందించి మరణించిన వారి కుటుంబాలకి 25 లక్షల ఎక్స్గ్రేషియా అని ప్రకటించింది. అదేవిధంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలను అందించాల్సిందిగా, ఎటువంటి మరణాలు లేకుండా చూడాల్సిందిగా ఆదేశించడం జరిగింది. అనేక మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటికి కూడా దాదాపు 10 మంది దాకా